సురేష్ గారు ఓకే ఓ పని చేద్దాం, సురేంద్ర గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ కానీ అప్పుడు టైం ఉండదు సార్, చెప్పాల్సింది ఓకే ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి సురేంద్ర గారు, ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు ప్లీజ్. సురేష్ గారు ఇందాక నుంచి మీరు రామోజీరావు గారి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఎందుకో కోపం తెచ్చేసుకుంటున్నారు. ఎవరి కోపం అండి? ఎవరెవరి కోపం? జరిగిన వాస్తవాలు అవి, జరిగిన తాడేపల్లి ఇంటి దగ్గర జరిగిన వాస్తవాలు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్వశ్చన్ చేస్తాం. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్వశ్చన్ చేస్తాం. పబ్లిక్ మనీని వాడితే దుబారా చేస్తే క్వశ్చన్ చేస్తాం. దోచాడు ఎవరు చెప్పారు? ఎక్కడ కోర్టులు దాల్చలేదు. మీరు చెప్పడం కాదు, కోర్టులు దాల్చాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫైట్ చేస్తుంది. అసలు ఎవరైతే డిపాజిట్ దారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయట పెట్టమని చెప్పి ఆయన కేసు వేయడం జరిగింది. హైకోర్టులో రకరకాల అవన్నీ సబ్మిట్ చేశారు. వాదనలు జరిగిన అవన్నీ సబ్మిట్ చేశారు సార్. అవన్నీ సబ్మిషన్ జరిగింది సార్ 22 సంవత్సరాలు. అందుకనే వినండి సురేష్ గారు చెప్పండి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎవరికి తెలియకుండా ఆ కేసును కొట్టేయించుకున్నాడు రామోజీరావు గారు హైకోర్టులో. ఎవరికి తెలియదు ఈ కేసు ఎప్పుడు కొట్టేయబడింది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చూసుకుని దాని మీద లాస్ట్ డేస్ లో సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. అర్థమైందా మీకు? ఎవరికి తెలియకుండా రహస్యంగా కేసును కొట్టేయించుకున్నాడు రామోజీరావు గారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఇన్ని సంవత్సరాల వాదనల తర్వాత రామోజీరావు గారు చచ్చిపోతే ఆ కోర్టు కేసును క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళ లాయర్లు అడిగితే ఒక వ్యక్తి చనిపోతే కేసును క్లోజ్ చేయం, ఇందులో అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి, సో మేము వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేసి ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పంచుతామని చెప్పి సుప్రీంకోర్టు చెబితే లేదు మేము మళ్ళీ అఫిడవిట్లు ఫైల్ చేస్తామని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత వాయిదా వేయడం జరిగింది. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళు అసలు సేకరించిన డిపాజిట్లు అన్నింటినీ కూడా రకరకాల వ్యాపారాల్లో పెట్టి వీళ్ళందరూ కూడా వీళ్ళ బినామీ పేర్లతోనే ఆ డిపాజిట్లను అక్కడక్కడే రొటేట్ చేశారు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మొట్టమొదటి ఆరోపణ. ఆ పేర్లన్నీ ఇస్తే రామోజీరావు గారి భాగవతం బయటపడిపోద్దని చెప్పి ఈ రోజుకి కూడా వీళ్ళు మేము యాడ్ ఇచ్చాం, డిపాజిటర్లు ఎవరో రాలేదు, మాకు ఎక్కడ అప్పులు లేవని చెబుతున్నారు తప్ప అసలు డిపాజిటర్లు ఎవరు అనే పేర్లు ఈ రోజుకి కూడా బయట పెట్టలేదు. ఈనాడు రామోజీరావు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పేపర్లోనే వీళ్ళందరూ డిపాజిటర్లు అని చెప్పి ఈ ప్రింట్ వేయచ్చు కదా, ఎన్ని పేజీలు పడితే అన్ని పేజీలు ప్రింట్ అవ్వచ్చు కదా, ఎందుకు ఎవరు? ఈ రోజు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదనతోటి సుప్రీంకోర్టు ఏకీభవించి రామోజీరావు చనిపోయినా సరే అతని కొడుకు కిరణ్ కి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ఆర్బీఐ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఖచ్చితంగా రామోజీరావు గారి ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అన్డివైడెడ్ హిందూ ఫ్యామిలీ అనే పేరుతోటి వాళ్ళు వసూలు చేసిన డిపాజిట్లు తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీర్పు చెప్తుంది. వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. సురేంద్ర నాయుడు, నాకు గుర్తున్నంత వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళటం రామోజీరావు గారు ఇదేం మొదటిసారి కాదు. డిఫరెంట్ గ్రౌండ్స్ మీద వెళ్తున్నట్టున్నాడు. ఇంతకు ముందు కూడా వెళ్ళాడు. లేకపోతే 22 సంవత్సరాల్లో ఈ పాటికే సుప్రీంకోర్టుకు 3-4 సార్లు తిరుగుంటుంది అది. కాబట్టి మరి ఏ యాంగిల్లో వెళ్తున్నాడు అనేది చూడాలి. దాన్ని మాత్రం ఆయన వదలట్లేదు. ఏమైనా సాధిస్తాడని చూద్దాం. సురేష్ గారు